కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బాగుంటుంది. ఓ పక్కన అభివృద్ధి, ఓ పక్కన సంక్షేమ కార్యక్రమాలతో జోడొద్దుల కింద ఈ రాష్ట్ర అభివృద్ధిని చేకూరుతుంది. అలాగే ఈ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కూడా సంపూర్ణ మద్దతుతో ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అయినటువంటి ఇది పోలవరం ప్రాజెక్టు, అలాగే తలా తోక లేనటువంటి రాజధాని, మూడు రాజధాని అని చెప్పని పెట్టి చేతిలో రాయలాంటిది లాగా అయిపోయింది గత ప్రభుత్వం. కానీ ఇప్పుడైతే అమరావతి రాజధానిగా ప్రజలు గుర్తించారు కాబట్టి కూటమికి 164 సీట్లు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. అభివృద్ధి లేని కార్యక్రమాలు ఈ రాష్ట్రాన్ని బటన్ నొక్కితే ఎంతవరకు ఉపయోగపడుతుందండి? రోడ్లు లేవు, ప్రాజెక్టులు లేవు, రైతుకు ఉపయోగం లేదు, రవాణా వ్యవస్థ లేదు, ఉద్యోగస్తులు లేరు, నిరుద్యోగి, అలాగే ఎంప్లాయీస్ కూడా సరైన జీతాలు ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కొక్కరు ఎంప్లాయీస్ కూడా ఈ గత ప్రభుత్వం మీద అసంతృప్తితోనే ఓటేసి 164 సీట్లు గెలిపించడం జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారని అనుకుంటున్నారా? అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడతారో, మాట తప్పను మడని తిప్పను అన్న వ్యక్తి రాష్ట్రంలో 5 సంవత్సరాలు ఏం చేసాడో అర్థం కాని పరిస్థితిగా అయిపోయింది కాబట్టి 164 సీట్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్షంగా ఏవని మాట్లాడతాడనేది అర్థం కాదు కాబట్టి రావచ్చు, రాకపోవచ్చు, దానికోసం పెద్ద అవసరం లేదు. అసలు ఇప్పుడు కొడాలి నాని గారు ఇచ్చిన పథకాల మీద ఆరోపణలు చేస్తున్నారు కదా, మగోళ్ళు అయితే చేయమను రివీల్ చేయమని చెప్పేసి అంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మరి మీకు? కొడాలి నాని గారు ఒక మంత్రి అండి. ఆయన ప్రజాప్రతినిధిగా ఒక మంత్రిగా స్వీకరించినప్పుడు మంత్రి బాధ్యతలు లేకుండా బూతుల పంచాంగాలే మొదలెట్టడం ఆయన 5 సంవత్సరాలు సరిపోయింది తప్ప ప్రజాభివృద్ధి కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ లేనప్పుడు కొడాలి నాని గారు కూడా ఏం మాట్లాడగలరు? అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడగలరు? రోజా గారు ఏం మాట్లాడగలరు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నన్ను మోసం చేశారని అంటున్నారు. నేను ఏం చేయలేదు ప్రజలకని అని అడుగుతున్నారు. ఏం చేశారు సార్? ఇప్పుడు నిరుద్యోగం చెప్పన్నాం, అలాగే బటన్ నొక్కితే నాకు 10,000 రూపాయలు పడిపోతే ఉన్నవాడు రోడ్డు మీద వెళ్ళాలంటే రోడ్లు గుంతలు, రైతు సాగు చేయాలంటే ప్రాజెక్టులు లేవు, ఎంప్లాయీస్కి జీతాలు లేవు. అలా అన్నప్పుడు ఏదో చేస్తాడని చెప్పి అనుకోవడం ఇబ్బందే కదా. ఈ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే వాళ్ళ కార్యకర్తలను కొడుతున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అది నిజమా కాదా? అది అంతా అబద్ధం. అంటే పచ్చ మీడియా, ఎల్లో మీడియా అని చెప్పని వాళ్ళు చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు. గతంలో కూడా అన్ని దాడులు చేశారు కాబట్టి ప్రజా వ్యతిరేకతతోటే 164 సీట్లు రావడం జరిగింది. ఆ భ్రమలు ఉండిపోయారు కాబట్టి ఎదుటోళ్ళ మీద దాడులు చేస్తున్నారనే ఉద్దేశంతోనే వీళ్ళు ఏమి చెయ్యకపోయినా కానీ అని చేస్తున్నారు. కార్యకర్తలను కొట్టారు, మళ్ళీ మేము ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అది కరెక్ట్ కాదండి. ఇప్పుడున్న స్పీకర్ ఏం చెప్పారు? ప్రతిపక్ష హోదా లేకపోయినా కానీ ప్రతిపక్ష హోదాకి టైం ఇస్తాం, మాట్లాడే అవకాశం ఇస్తామని గౌరవంగా మాట్లాడటం జరిగింది నిన్న మీడియా సమావేశంలో. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా గత ప్రభుత్వాలు చేసిన అవినీతులు, అక్రమాలు తీర్తాం కానీ కక్షాదింపులు ఎక్కడ ఉండవని కూడా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం కూడా జరిగింది. ఇంకా అంతకన్నా హొందాతనమైన మాటలో ఈ ప్రభుత్వం ఇంకేం చెప్తుందండి వీళ్ళకి? ఇప్పుడు స్పీకర్ని కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా అనిపిస్తుంది మరి మీకు స్పీకర్ని, కొత్త స్పీకర్ని? మరి అదే చెప్తున్నాం కదండి, పచ్చగామలోళ్ళకి లోకం అంతా పచ్చుకున్నట్టు వాళ్ళు ఈ రాష్ట్రాన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధమైనది లేకుండా తన కార్యకర్తలకే ఉపయోగపడేటట్టు 5 సంవత్సరాలు కాలయాపన చేశారు కాబట్టి ఆ మైండ్ సెట్లోనే ఉండిపోయింది ఆ ప్రభుత్వం అని చెప్పి ఆ విధంగా మాట్లాడుతున్నారు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది వెయిటింగ్ చెయ్యాలి వీళ్ళు. ఇది గౌరవ సభ, అందుకు కాబట్టే గత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దండం పెట్టి వెళ్ళిపోయారు. కాబట్టి గౌరవ సభ కాబట్టే సభకి వెళ్ళగానే దండం పెట్టి లోనికి వెళ్ళారు. అది కాబట్టి గౌరవ సభ కాబట్టే, గౌరవ సభకి వెళ్ళాలని కాబట్టే 164 సీట్లు ఎన్డీఏ కూటమి, జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి ఇవ్వటం జరిగింది.